ఇజం సినిమా పాటల గురించి చెప్పాలంటే సూపర్బ్ అని చెప్పాలి. పాటలు అన్నీ ఒక ఎత్తు అయితే ఇజం జర్నలిజం అంటూ పూరి గారు రాసి పాడిన పాట అయితే ఆడియన్స్కి మంచి కిక్కునిస్తుందని చెప్పచ్చు. ఇక ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో పూరి గారు, జగపతి బాబు గారు, కళ్యాణ్ రామ్ గారు పాల్గొన్నారు. వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి చూస్తే ఈ సినిమా బ్లాక్ మనీ మీద నడిచే సింపుల్ స్టోరీ, కానీ స్టోరీ ఎండింగ్లో మాత్రం మంచి కిక్కునిచ్చే సొల్యూషన్ ఉంటుంది అని చెప్పచ్చు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు మాట్లాడినంతసేపు ఇప్పటి వరకు విలన్ని చంపితే సినిమా అయిపోతుంది, కానీ ఈ సినిమా అలా కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పారు. సో దీనిని బట్టి సినిమా బాగానే ఉండేలా ఉంది. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోకి విలన్కి ఫైట్స్ ఉండవు అని డైరెక్ట్గానే చెప్పేశారు. విలన్ ఒక కూతుర్ని ప్రేమగా చూసుకునే తండ్రి అని కూడా చెప్పారనుకోండి. అయితే వాళ్ళు చెప్పేదాని ప్రకారం సినిమా సూపర్గా ఉంటుంది, ఈ విషయం అర్థమవుతుంది. కానీ హీరోకి విలన్కి ఫైట్ లేదంటే కాస్త ఎక్కడో కొడుతుంది. ఎందుకంటే చాలా వరకు తెలుగు ప్రేక్షకులు హీరో అంటే విలన్ని కొట్టాలి అన్నది మైండ్లో పెట్టుకుని సినిమాకి వెళ్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకు నచ్చుతుందా లేదా అన్నది చెప్పలేకపోతున్నాం. కానీ సినిమా మాత్రం కొత్తగా ఉంటుంది అని చెప్పగలం, అలాగే హిట్ కొడుతుంది అని కూడా చెప్పచ్చు. మరి మీరు కూడా సినిమా ఎలా ఉంటుందో ఊహించి కామెంట్ రూపంలో చెప్పచ్చు. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.